ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హంసవాహనంపై వీణాపాణిగా అలమేలు మంగమ్మ దర్శనం. తిరుచానూరులో వైభవపేతంగా కార్తీక బ్రహ్మోత్సవాలు. కార్తీక బ్రహ్మోత్సవాలలో పద్మావతి దేవికి విశేష ఉత్సవం. సిరుల తల్లికి నిర్వహించే అలంకార స్నపన తిరుమంజనం. తిరుపతిలో వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవం. హరహర మహాదేవ స్మరణలతో ప్రతిధ్వనించిన కపిల తీర్థం. శ్రీనివాస మంగాపురంలో ఆగమోక్తంగా వార్షిక పవిత్రోత్సవాలు. దేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం. అలమేలు మంగమ్మ హంసవాహనంపై వీణాపాణిగా భక్తులకు అభయప్రదానం చేశారు. స్వతంత్ర లక్ష్మి వీరలక్ష్మిగా తిరుచానూరులో కొలువుదీరిన శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి హంసవాహన సేవ నిర్వహించారు. పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో అమ్మవారికి చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిగా అలంకరణ చేసి వాహన మండపంలో హంసవాహనంపై ఆశీనులం చేశారు. తరువాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. కళా బృందాల ప్రదర్శనలు, మేళతాళాలు, బాజా భజంతిల నడుమ హరిపట్టపురాణి వీణాపాణిగా హంసవాహనంపై కొలువుదేరి ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా. బంగారు చేది విటీలు పూని, బంగారు చేది విటీలు పూని. శృంగారవతులు వేవేలో రాగా, బంగారు చేది విటీలు పూని. శృంగారవతులు వేవేలో రాగా. అమ్మవారి బ్రహ్మోత్సవాలు చాలా అత్యద్భుతంగా నిర్వహింపబడుతున్నాయి. అధికారులంతా కూడా బ్రహ్మోత్సవాలలో తలమునకలై ఎంతో కష్టపడుతూ అమ్మవారి వైభవాన్ని మరింత విశ్వవ్యాప్తం చేయటానికి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేటువంటి ప్రయత్నంలో భాగంగా తిరుపతి, తిరుచానూరు మొత్తం అంతా కూడా అత్యంత సుందరంగా అలంకరించి భక్తులందరినీ ఆహ్వానించే పరిస్థితి తేవటమే కాకుండా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా, భక్తిభావన పెంపొందే విధంగా తిరుషకనూరు పేరుతో ఒకప్పుడు ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ తిరుచానూరు గ్రామంలో ఆ సాంప్రదాయాన్ని, ఆచారాన్ని పరిరక్షించటం కోసమని మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ బ్రహ్మాండ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరపాలని నిశ్చయించటము, దానికి తగినట్టుగా ఏర్పాట్లు జరగటము, భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఇందులో పాల్గొవటము చాలా ఆనందించదగ్గ విషయం. ఎప్పుడో చరిత్రకు పూర్వం నుంచే అమ్మవారు ఇక్కడ ఒక స్వతంత్ర
దేవతగా, సాక్షాత్తు శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగనాయకి కూడా ఆవిడ గుడి బయటికి వచ్చేటువంటి సాంప్రదాయం అక్కడ లేకుండా ఉన్నది. కానీ తిరుచానూరులో అమ్మవారి ఆలయానికి ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అమ్మవారే అనేక రూపాలలో వాహన సేవలలో ఇక్కడ ఊరేగింపు సేవలో పాల్గొవటం అన్నది ఒక ఆచారం. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది భారతీయ సమాజంలో, భారతీయ సంస్కృతిలో, భారతీయ ఆచార వ్యవహారాలలో మహిళలకు ఎంత ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నది అని చెప్పటానికి ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ దేవత ఖచ్చితంగా మహిళే అయ్యి ఉంటుంది తప్ప పురుషుడు కానేరడు. పురుషునికి రెండవ స్థానమే ఉన్నది తప్ప భారతీయ సమాజంలో ప్రథమ స్థానం లేదని, ఇది తరతరాల భారతీయ సంస్కృతి నిరూపించినదని, అందులో ఆ పరంపరలో మరింత విశిష్టంగా గొప్పగా ఉన్నతంగా ఇక్కడ వెలసినటువంటి అమ్మవారి ఆలయానికి జరిగేటువంటి వైభవం నాకు తెలిసే దాదాపు నేను చిన్నతనం నుంచి 62-63 సంవత్సరాలుగా ఎంతో వైభవోపేతంగా జరిపేటువంటి ఉత్సవాలలో మరీ ముఖ్యంగా పంచమి రోజున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వందలాది వేలాది గ్రామాల నుంచి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలతో వాళ్ళ జీవితాలు పోతాయి అన్నటువంటి నమ్మకంతో ఎక్కడా తొక్కిసలాటలు లేకుండా ఏ రకమైనటువంటి దుర్వ్యసనాలకి దుర్మార్గాలకి పాల్పడకుండా భక్తి భావనతో ఆ రోజుల్లోనే ఎంతో శ్రద్ధతో నియమనిష్టలతో ఈ ఉత్సవాలని జయప్రదం చేసినటువంటి సంస్కృతి ఈ ప్రాంత వాసులకు అందరికీ ఉన్నది. అమ్మవారి ఉత్సవాలని మరింత గొప్పగా జరపాలని గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నటువంటి ప్రక్రియలలో మరింత గొప్పగా ఈ సంవత్సరం ఎక్కడ చూసినా కూడా రంగుల విద్యుత్ దీపాలతో మొత్తం అంతా కూడా పులకించిపోయే విధంగా ప్రజలందరూ కూడా భావించేటువంటి రీతి ఈ రోజున ఉన్నది. అమ్మవారి దర్శనం కోసమని అమ్మవారి వాహన సేవలో పాల్గొనాలా అన్నటువంటి భక్తుల సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. బ్రహ్మోత్సవాలకు ప్రతి ఒక్కరిని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానిస్తున్నది. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనము, ఆ తర్వాత 18వ తారీఖు జరగబోయే అమ్మవారి చక్ర స్నానము, ఈ చక్ర స్నానాన్నే అమ్మవారి పంచమి తీర్థంగా ఈ ప్రాంతమంతా కూడా తిరుచానూరు పంచమి అంటే ఎక్కడ లేనటువంటి పేరున్నది కనుక చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులనందరినీ కూడా ఆ పవిత్ర ఉత్సవంలో పాల్గొని ఈనాడు అత్యంత గొప్పగా తీర్చిదిద్దబడ్డటువంటి పద్మ సరోవరం దాదాపు 9.5 కోట్ల రూపాయల ఖర్చుతో అధునాతనంగా తీర్చిదిద్దబడ్డటువంటి పద్మ సరోవరంలో పుణ్యస్నానాలు చక్రస్నానం జరిగినటువంటి రోజున ఆచరించవలసిందిగా భక్తులందరినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానిస్తున్నది. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. స్వర్ణ పుష్ప శోభితంగా అలంకార శోభితులైన అమ్మవారిని ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో ఊయలపై వేంచేవు చేశారు. బాజా భజంతేలు భక్తి సంకీర్తనల నడుమ అమ్మవారి ఊంజల్ సేవ వేడుకగా సాగింది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రంలో కార్తీక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు శ్రీకృష్ణ స్వామివారి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజన సేవను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. అలంకారాలకే అలంకారం తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారు బ్రహ్మోత్సవాల సమయంలో హరిదేవేరికి ఎంతో అందంగా ఆహ్లాద శోభితంగా
అలంకార శోభితంగా జరిగే స్నపన తిరుమంజన సేవ అమ్మవారి ఉత్సవ వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. 9 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో అంగరంగ వైభవంగా జరిగే అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు శ్రీకృష్ణ స్వామివారి ఆలయ ముఖమండపంలో నిర్వహించే స్నపన తిరుమంజనం భక్తులను సమ్మోహితులను చేసే మధురోత్సవం. భక్తులు రెప్ప వేయకుండా వీక్షించే ఆ అద్భుత అపురూప మధుర ఘట్టంలో వీక్షకులను విశేషంగా ఆకర్షించే అంశాలు సిరుల తల్లి చిద్విలాస రూపం, అలాగే అమ్మవారికి అలంకరించే వివిధ రకాల మాలలు. వచ్చెను అలమేలు మంగ అంటూ అన్నమాచార్యుల వారు ఎంతో పరవశంతో హరిదేవేరి శ్రీ పద్మావతీదేవి వైభవాన్ని వేనోళ్లా కీర్తించి తరించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి ప్రియ దేవేరి శ్రీ పద్మావతీదేవి సోయగం ఉత్సవ వేళ, అందులోనూ అభిషేక సేవలో వీక్షించిన భక్తుల భాగ్యం ఏమని వర్ణించాలి? కార్తీక బ్రహ్మోత్సవాలలో 9 రోజుల పాటు శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా కట్ ఫ్లవర్స్ సొబగులు, మధుర ఫలాల తీరైన అమరకలతో తీర్చిదిద్దిన వేదికపై అనురాగపు కొమ్మ అమ్మ అలమేలు మంగమ్మకు పాంచరాత్ర ఆగమోక్తంగా స్నపన తిరుమంజన సేవ నిర్వహిస్తారు. అభిషేకం పూర్తయిన ప్రతిసారి టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో సిబ్బంది ఎంతో భక్తి ప్రపత్తులతో తోళప్ప గార్డెన్స్లో వివిధ రకాల ఔషధభరిత సుగంధ ద్రవ్యాలతో ఏరి కూర్చిన మాలలను 7 పర్యాయాలు అలంకరించి ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు అందజేస్తారు. ఇందులో భాగంగా కార్తీక బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన శనివారం మధ్యాహ్నం హరిదేవేరి అలమేలు మంగమ్మకు ఆగమోక్తంగా సాగిన స్నపన తిరుమంజన సేవ భక్తులను మధురానుభూతులతో తేలియాడేలా చేసింది. ఈ ఉత్సవంలో సంపంగి పూలు, గుమ్మడి గింజలు, ద్రాక్ష, తామర గింజలు, గులాబీ రెక్కలు, మొక్కజొన్న, తులసి తదితర ద్రవ్యాలతో ఎంతో అందంగా సిద్ధం చేసిన కిరీటం, మాలలను, ఛత్రం, పూలజడను అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచం నలుమూలల ఉన్న భక్తకోటి అమ్మవారి ఉత్సవ వైభవాన్ని వీక్షించి పరవశిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు శ్రీ పద్మావతి అమ్మవారికి జరిగే స్నపన తిరుమంజన సేవలో అలంకరించే పుష్పాలను వివిధ రాష్ట్రాల నుండి దాతలు ఏ రోజుకు ఆ రోజు విరాళంగా సమర్పిస్తూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటుండటం విశేషం. గంధము పూసే వేలే కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. గంధము పూసే వేలే కమ్మని మేనా, ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. చూచే వేలే అప్పటప్పటికి అద్దము నీ మోము కంటే అపురూపమా. అద్దము చూచే వేలే అప్పటప్పటికి అద్దము నీ మోము కంటే అపురూపమా. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర ఆలయం భక్తుల హరహర మహాదేవ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని శనివారం రాత్రి శివపార్వతుల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శోభాయమానంగా అలంకరించిన శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని విశేషంగా పూర్తి చేశారు. తిరుమల శ్రీవారి ప్రతిరూపంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు నెలవై పూజలు అందుకుంటున్న క్షేత్రం శ్రీనివాస మంగాపురం.
తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దోష పరిహారార్థం 3 రోజుల పాటు వార్షిక పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 3వ రోజైన శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను యాగశాలలో కొలువుదీర్చి శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెవు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు తైల సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీపావళి పర్వదినానికి ముందు రోజు సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా ఆలయ అధికారులు, అర్చకులు తైలం, సీకాయ పొడి ఆలయ ప్రాకార ప్రదక్షిణగా శ్రీ గోవిందరాజస్వామి సన్నిధికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. అనంతరం శ్రీ పార్థసారథి స్వామి, ఆండాల అమ్మవారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, పుండరీకవల్లి అమ్మవారు భాష్యకారులకు శాస్త్రోక్తంగా తైలాన్ని లేపనంగా చేశారు. అనంతరం అధికారులు, అర్చకులు తైలాన్ని భక్తులకు పంచిపెట్టారు. దీపావళి రోజున ఈ తైలాన్ని రాసుకుని స్నాన పానాదులు పూర్తి చేస్తే సుఖం కలుగుతుందని ప్రతీతి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. తమిళ ఐపసి మాసం మూలా నక్షత్రాల్లో మనవాళ మహాముని అవతరించారు. భగవద్ రామానుజుల వారి అవతార స్వరూపులుగా వినుతికెక్కిన మనవాళ మహాముని శ్రీ వైష్ణవ తత్వ వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో మనవాళ మహాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం మనవాళ మహాముని సన్నిధిలో టీటీడీ పెద్దజేర స్వామి, చిన్నజేర స్వాముల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ సేవాకాలం శాతుమర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరవల్లి, కేటీ వంశస్థులు, ఆచార్య పురుషులు పాల్గొన్నారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని టీటీడీ అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించింది. 9 రోజుల పాటు నిర్వహించే అమ్మవారి బ్రహ్మోత్సవాలలో 3 రోజులకు ఒకసారి ఈ అలంకరణలను మారుస్తుంటారు. పలు రకాల వర్ణమయ సంప్రదాయ పుష్పాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న అమ్మవారి ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆలయంలోని ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలతో పాటు శ్రీకృష్ణ స్వామివారి ఆలయ ముఖమండపాన్ని కట్ ఫ్లవర్స్తో శోభాయమానంగా అలంకరించారు. అలాగే అమ్మవారికి ఎంతో వైభవంగా జరిగే స్నపన తిరుమంజనాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణ స్వామివారి ఆలయ ముఖమండపాన్ని యాపిల్, ఆరెంజ్, మోసంబి వంటి పలు రకాల మధుర ఫలాలు కట్ ఫ్లవర్స్తో దేదీప్యమానంగా అలంకరించారు. అమ్మవారి ఉత్సవ వైభవానికి తగ్గట్టుగా ఆలయంలో చేసిన అలంకరణలు భక్తులను ఎంతగానో రంజింపచేస్తున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం.
ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహపురి వాసుల ఆరాధ్య దైవం శ్రీ మూలస్థానేశ్వరుడు వెండి నంది వాహనంపై అభయ ప్రదానం చేశారు. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ భువనేశ్వరి దేవి సమేత స్వామివారికి సకల సుందరంగా అలంకరణ చేసి వెండి నందిపై వేంచెవు చేశారు. ప్రత్యేక అర్చనలు నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. మేళతాళాలు, బాజా భజంతీల నడుమ ఆలయ వీధుల్లో మూలస్థానేశ్వర స్వామివారు భువనేశ్వరి సమేతుడై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఎస్కే యూనివర్సిటీ సమీపంలో కొలువైన శ్రీ శివకామేశ్వరి దేవాలయ కుంభాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజున ఆలయ ఆవరణలోని యాగమండపంలో కలశ స్థాపన, వాస్తు మండల పూజ, నవగ్రహారాధన, ప్రాయశ్చిత్త హోమం, మహాయుగళహారతి, మూలమంత్ర పూజలు నిర్వహించారు. అనంతరం పవిత్ర జలాలతో శివకామేశ్వరులకు, గోపుర శిఖరాలకు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కుంభాభిషేకం నిర్వహించి ఆ పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులకు అర్చకులు ఆశీర్వచనం పలికారు. సకల దేవత స్వరూపమైన గోమాత తల్లి ఆరాధన సకల శుభప్రదం. గోమాత సంరక్షణతో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు గోమాతను సేవించే అవకాశం కల్పించే ఉద్దేశంతో మహానంది క్షేత్రంలో 9 గోవులతో గోశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం గోశాల శిలాఫలకాన్ని అధికారులు ఆవిష్కరించారు. ఆపై గోవులకు పసుపు, కుంకుమలతో పూజలు జరిపి దాణా అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార రథాన్ని ఘనంగా ప్రారంభించారు. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా చేపట్టిన రథయాత్రను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. ద్వారకా తిరుమల వీధుల్లో ధర్మ ప్రచార రథం సాగుతుండగా భక్తుల కోలాట ప్రదర్శనలు, దేవతామూర్తుల వేషధారణలతో అలరించారు. దారి పొడవునా ధర్మ ప్రచార రథంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని భక్తులు కొబ్బరికాయ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతపురం జిల్లా మార్తాడు గ్రామంలోని నసనకోట శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో కుంకుమార్చనలు జరిగాయి. మాసోత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రాతకాల ఆరాధనలు నిర్వహించిన తరువాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలు, నిమ్మకాయల హారాలతో చూడ చక్కగా అలంకరణ చేశారు. తరువాత నైవేద్యాలు సమర్పించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు ముత్యాలమ్మ తల్లికి వడిబియ్యం సమర్పించి కుంకుమార్చనలు జరుపుకొని ఆశీస్సులు అందుకున్నారు. దోషాలు తొలగి శుభాలు, శాంతి, సౌభాగ్యాలు ప్రసాదించమని కోరుతూ భక్తులు శనేశ్వరునికి తైలాభిషేకాలను జరుపుకున్నారు. శని త్రయోదశిని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లోని ఆలయాలలో నిర్వహించిన శనిదోష పరిహార పూజలు, అభిషేకాలను వీక్షిద్దాం. కడప తిలక్ నగర్లో కొలువైన శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి వేడుకలు ఘనంగా జరిగాయి. శని భగవానునికి అర్చకులు తొలుత తైలాభిషేకం నిర్వహించి తరువాత పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మూలమూర్తిని గంధం, రోజా, చామంతి, సంపెంగ పుష్పాలతో అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వరుని దర్శించుకొని నల్ల నువ్వుల దీపాలను వెలిగించి దోష పరిహార పూజలు జరుపుకున్నారు. విజయవాడ పావన కృష్ణానది తీరంలో నెలవైన శ్రీ శనేశ్వర స్వామివారికి తైలాభిషేకం విశేషంగా నిర్వహించారు. శనిదోష పరిహారార్థం నువ్వుల నూనెతో శని భగవానునికి అభిషేకం జరుపుకొని దోష పరిహార పూజలు నిర్వహించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు రోడ్డులో ఉన్న నవగ్రహ మండపం భక్తులతో శోభిల్లింది. శని త్రయోదశి సందర్భంగా భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకం జరుపుకుని తరువాత నల్లటి వస్త్రం, బెల్లం శని భగవానునికి సమర్పించారు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ పార్వతీవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శనేశ్వరునికి తైలాభిషేకాలు జరిగాయి. ముందుగా శ్రీ రామలింగేశ్వర స్వామివారికి అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలోని నవగ్రహ మండపంలో శని భగవానునికి అభిషేకాలు జరిపి నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారంలో కొలువైన శ్రీ జనార్దన స్వామి నగరేశ్వర స్వామి దేవాలయంలో శని త్రయోదశి వేడుకలను నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా శ్రీ నగరేశ్వరునికి అర్చకులు పవిత్ర జలాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత ఆలయంలోని నవగ్రహ మండపంలో శని భగవానునికి తైలాభిషేకం జరిపి హారతులు సమర్పించారు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆస్థాన మండపంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ భాగవతారిణి పి వరలక్ష్మి బృందం హరికథా గానం ఆసక్తికరంగా సాగింది. అలాగే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి కె సరస్వతి ప్రసాద్, కె లక్ష్మీరాజ్యం బృందం అమ్మవారి సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.